ఆచి చికెన్ మసాలా. తెలంగాణ బీజేపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మహిళా బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాంగ్రెస్ నేతలు దేశం పరువు తీస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు మహిళా కార్యకర్తలను అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి ప్లకార్డులతో నిరసన చేపట్టారు. టాప్ లెస్, బ్రెయిన్ లెస్, షేమ్ లెస్ కాంగ్రెస్ అంటూ బీజేపీ నినాదాలు చేశారు. ఇక గాంధీ భవన్ వైపు వెళ్లకుండా పోలీసులు బీజేపీ మహిళా నేతలను అడ్డుకున్నారు. బీజేపీ కాంగ్రెస్ ఆఫీసుల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మొన్న ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో గ్లోబల్ ఏఐ సమిట్ ఢిల్లీలో నిర్వహించారో దాన్ని భంగం కలిగించడానికి యూత్ కాంగ్రెస్ వర్కర్స్ షర్ట్లు ఇప్పేసి ఏదైతే నినాదాలు చేశారో దాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తుంది. మన దేశ ప్రతిష్టని దిగజారుస్తున్నామని కొంచెం కూడా వాళ్ళకి బుద్ధి లేకుండా చేసిన పనిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఒకవైపు నరేంద్ర మోదీ గారు మన ఖ్యాతిని పెంచాలని, ఏఐ టెక్నాలజీలో కూడా మన భారతదేశం దేంట్లోనూ తక్కువ కాదని ప్రపంచానికి తెలిసే విధంగా ఎంతో మందిని మన వరల్డ్ వైడ్ గా మన దేశానికి ఇన్వైట్ చేసి మన దగ్గర ఉన్న జెన్జీ వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి ఏదైతే వాళ్ళు ఏఐని సమిట్ ప్రారంభించారో దాన్ని ఓర్చుకోలేక రాహుల్ గాంధీ వాళ్ళకు నేషనల్ యూత్ కాంగ్రెస్ లీడర్స్ అంట వాళ్ళకి ఏమైనా బుద్ధి ఉండాలి. మన ప్రధానమంత్రి ముఖ్యంగా చేసేది జెన్జీ వాళ్ళకి, యూత్ కోసమే, మహిళల కోసం వాళ్ళకు ఉపాధి కల్పించడానికి ఎన్నో ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేస్తుంటే వీళ్ళు మాత్రం దాన్ని భంగం చేసే పనిలో ఉన్నారు. అంటే మన ఖ్యాతి ప్రపంచ స్థాయికి దిగజార్చే విధంగా వాళ్ళ చర్యలు ఉన్నాయి. ఒకవైపు ప్రధానమంత్రి మన దేశాన్ని ప్రగతి వైపు, ఇన్నోవేషన్ వైపు, నేషన్ బిల్డింగ్ వైపు తీసుకెళ్తుంటే ఒక దిక్కు రాహుల్ గాంధీ మాత్రం అబ్స్ట్రక్షన్, డిస్ట్రక్షన్, నెగిటివిటీ మాత్రమే ప్రయోగిస్తున్నారు. ఎందుకంటే మొన్న రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఆయన మొన్న జూన్ 2024 లోక్సభ ఎలక్షన్స్ ఎప్పుడైతే అసెంబ్లీలో 6 స్థానాల్లో జరిగిందో, 6 స్టేట్స్ లో, దాంట్లో 4 బీజేపీ కైవసం చేసుకుంది విత్ స్ట్రైకింగ్ రేట్ ఆఫ్ 67% ఇంక్రీజ్ ఇన్ ద ఓట్ బ్యాంక్. ఇది తట్టుకోలేక, ఏమి చేయలేక నరేంద్ర మోదీ గారిని, మన దేశ ప్రగతిని ఆపే ప్రయత్నంలో ఇదొక చిచోరా పని చేయడం జరిగింది. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం బేసికల్ గా టాప్లెస్, బ్రెయిన్లెస్ అండ్ షేమ్లెస్ అనేది ఒకటి క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే టాప్లెస్ వాళ్ళు ఎలాగో చేశారు, బ్రెయిన్లెస్ అంటే ఎక్కడ ఏం చేయాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. అండ్ షేమ్లెస్ అనేది మనకు ఫస్ట్ నుంచి తెలిసిన విషయమే. అండ్ ఎక్కడో మన ప్రజాస్వామ్య దేశం నిరసన ప్రదర్శించడానికి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. అది ఎక్కడ ప్రదర్శించాలో వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి అది కూడా తెలియాలంటే అంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకొకటి లేదు. మన ఖ్యాతిని వేరే దేశాలు కూడా ఎంతో ఉన్నతంగా భావించి మన దగ్గరికి మొన్న ఏఐ సమిట్ లో ఆల్మోస్ట్ 86 కంట్రీస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో 23 హెడ్స్ ఆఫ్ ద స్టేట్స్ వాళ్ళు ఉన్నారు. ఆల్మోస్ట్ 67 మినిస్టర్ డిగ్నిటరీస్ ఉన్నారు. 600 మంది స్టార్టప్స్ ఉన్నాయి. 624 ఎగ్జిబిటర్స్ ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మనని పొగుడుతుంటే వీళ్ళు మాత్రం మన ఖ్యాతి దించే ప్రయత్నంలో కూడా ఉన్నారు. ఎందుకు మొన్న సుందర్ పిచై గారు నోబడీ కెన్ ఈవెన్ అన్మ్యాచ్ ఇండియాస్ ఏఐ ఇమేజ్ అని చెప్పారు. అట్లాగే యుఎన్ జనరల్ సెక్రటరీ కూడా ఇండియాస్ వాయిస్ ఇస్ రేజింగ్ త్రూ ఏఐ ఎరా అని చెప్పారు. అంటే ఇంత మందికి నచ్చుతున్న విషయము మన దేశం వైపు చూస్తున్నారు, మన నరేంద్ర వైపు చూస్తుంటే ఒక దిక్కు వీళ్ళు మాత్రం దాన్ని భంగం చేసే క్రమంలో ఉన్నారు. నీకు వారసత్వంగా రావడానికి దేశం ఏమన్నా నీ సొత్తు కాదు. వారసత్వం కావాలంటే ఫస్ట్ ప్రజల మనసు తెలుసుకోవాలి. ప్రజల మనసు గెలుచుకునేది మన నరేంద్ర మోదీ గారు. సో ఆయనను చూసి నేర్చుకోండి. అంతేగాని మన దేశ ఖ్యాతిని దిగజార్చే విధంగా ఇట్లాంటి చర్యలు మేము ఇక ముందు సహించబోము. ఎంత చీప్ అంటే ఇది వెల్ ప్లాన్డ్, ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నారు. దాంట్లో ముందే రిజిస్ట్రేషన్ చేసుకొని కావాలని ఇదొకటి పని కట్టుకొని రాహుల్ గాంధీ ఇన్స్టిగేట్ చేసింది. అంటే మీరు జెన్జీ వాళ్ళకి ఏం నేర్పిస్తున్నారండి? రేపు అంటే నేపాల్, బంగ్లాదేశ్ లో యువత ఎట్లయితే చేసిరో అదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటారా? ఈ పప్పులు ఏమో ఉడకవో. నరేంద్ర మోదీ గారు గ్లోబల్లీ మన దేశం తీసుకెళ్తున్నారు. వారిని ఆపడం మీ తరం కాదు. కనబడతలే మునుగోట ఎట్లా
ఇటు జరగ